ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి, సహోదరులందరకు దేవుని పేరిట శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని, అలాగే ఈ యొక్క మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ నుండి వచ్చే ఆత్మీయ వర్తమానాల ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. ముఖ్యంగా గత వారంలో మన మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వీడియోలు రాకపోవడానికి గల కారణాన్ని తెలియపరచడం జరిగింది. అనుకోని రీతిలో అనారోగ్య సమస్య వలన మరి అనేకమైనటువంటి శోధనల నుంచి, ఆ యొక్క ఆరోగ్య బంధకాల అన్నిటి నుంచి దేవుడు నన్ను సజీవముగా విడిపించి ఉన్నారు. మీరు చేసిన ప్రతి ప్రార్థనను బట్టి, మీరు త్వరగా ఈ పరిచర్యలో మరలా నేను నడిపించబడాలి అని కలిగి ఉన్న ఆశను బట్టి, మీ ప్రార్థనల అన్నిటిని బట్టి దేవుడు నన్ను తిరిగి మరలా నడిపించి ఉన్నారు. అందును బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నా కొరకు ప్రార్థించిన, నా క్షేమ స్థితిని ప్రతినిత్యము తెలుసుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా చాలా నీరసము ఎంతో బలహీనత ఉండి ఉండగా వాటన్నిటి నుంచి కూడా దేవుడు బలమిస్తాడని నమ్ముతూ ఉన్నాను. నా కొరకు ప్రార్థించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. నామూహు గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచువారిని ఆయన ఎరుగును. దేవునికి మహిమ కలుగును గాక. నీ సహోదరి, సహోదరుడా, శ్రమ దినమందు ఆయనను ఆశ్రయదుర్గంగా, ఆయనను కేడముగా చేసుకొని కేవలము ఆయన తట్టు చూస్తూ నువ్వు ముందుకు వెళ్ళే వ్యక్తివైతే, ఆయన యందు నమ్మిక ఉంచిన నిన్ను ఆయన ఎంత మాత్రము విడిచిపెట్టడు. పైగా ఆయన నీ నమ్మకత్వాన్ని బట్టి నిన్ను ఎరిగిన దేవుడుగా ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీ సహోదరి, సహోదరుడా, మన జీవితాలలో అనుకోని సందర్భాలను బట్టి మరి మనము ఆలోచన చేసిన విధానాన్ని బట్టి కాదు కానీ, కొన్ని కొన్ని సందర్భాలలో మన జీవితాల్లోకి సమస్యలు, శోధనలు, ఆటుపోటులు ఒక్కసారిగా వచ్చి పడుతూ ఉంటాయి. శ్రమ దినాలు మన జీవితాలలోకి వస్తూ ఉంటాయి. అనుమతించబడుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఆయనను ఆశ్రయదుర్గంగా చేసుకొని, ఆయన యందు నమ్మిక ఉంచి, నా దేవునికి తెలియకుండా ఏది నా జీవితంలోనికి రాదు. నా దేవునికి తెలియకుండా ఏది నా జీవితంలో నుండి పోదు అని గనక నువ్వు భరోసా కలిగి ఆయనను ఎరిగిన వ్యక్తిగా విశ్వాసపు అడుగులు వేస్తూ ఉంటే, తప్పకుండా నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను ఎరగడమే కాదు, ఆ యొక్క శ్రమ దినమందు నిన్ను తప్పించే దేవుడుగా ఉన్నారు. మరి అనుభవపూర్వకంగా చెబుతున్న అద్భుతమైన మాట. దేవుని మీద ప్రతి పరిస్థితిలో ఆనుకున్నప్పుడు, నా శ్రమ దినముల అన్నిటి యందు ఆయన యందు నమ్మకముంచినప్పుడు, ఆయనను ఆశ్రయదుర్గంగా చేసుకున్నప్పుడు, నేనెప్పుడు ఎన్నడూ ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా సిగ్గుపరచబడనే లేదండి. కాబట్టి ఈ సహోదరి, సహోదరుడా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రోజుల్లో మనుషులు అంతా కూడా ఎంతో స్వార్థపూరితమైన స్వభావాన్ని కలిగి ఉన్నారు. వారికి మన అవసరం ఉంటే తప్ప మన మీద ప్రేమలు, మన మీద ఇష్టాలు ఏర్పడనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి, మనుషుల వైపు చూడక సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూస్తూ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మీద ఆధారపడే వ్యక్తిగా ఉంటే, తప్పకుండా ఆయన నిన్ను ఎరిగిన దేవుడుగా, లేవనెత్తడానికి సజీవుడైన దేవుడుగా ఉన్నాడు. మరి ఈరోజు ఏ ఆపదలో ఉన్నావు? ఏ శ్రమలో ఉన్నావు? ఏ కష్టంలో ఉన్నావు? ఏ ఇరుకులో ఉన్నావు? ఏ ఇబ్బందిలో ఉన్నావు? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయనను ఆశ్రయదుర్గంగా చేసుకో. ఆయన యందు నమ్మిక ఉంచు. ఆయన నిన్ను ఎరిగిన దేవుడుగా నిలవబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని, విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి, అయా శ్రమ దినమందు నిన్ను ఆశ్రయదుర్గంగా చేసుకున్నప్పుడు, నీ యందు నమ్మిక ఉంచినప్పుడు, మీరు మమ్మల్ని ఎరిగిన దేవుడిగా రక్షిస్తానని మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఎవరు ఆదరించబడ్డారో, ఎవరు బలపరచబడ్డారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న, ఈ పరిచర్యలో అభివృద్ధి పొందుతున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. సహకరించండి. అలాగే ఈ యొక్క భారభరితమైన పరిచర్యలో మీరు కూడా సహకారులుగా ముందుకు రండి. అలాగే నా కొరకు, ఈ పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.